గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు ఈ సందర్భంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ యొక్క ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని మన బలవంతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గౌరవ సెక్రటరీ మేడం గారికి తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మరియు జిల్లా పౌర సంబంధాల శాఖ పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనకు రానున్న ఈ 3-4 రోజుల్లోనే మనకు రెండో విడతలో ఉన్నట్టుంది మనది. మరి రెండో విడతలో జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మీరందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును 100% మనం వినియోగించుకోవాలి. ఒక మంచి వ్యక్తిని మనము ఎన్నుకునే అవకాశం మన చేతిలోనే ఉన్నది. ఇవాళ భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి వజ్రాయుధం లాంటిది ఓటు. మరి మీ ఓటు ద్వారానే మనము మన గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ను ఎన్నుకునే అవకాశం ఉంటది. మరి గ్రామం అభివృద్ధి జరగాలంటే ఒక నిస్వార్థమైనటువంటి పరిపాలనను మనకు అందించేటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. మరి అట్లా ఎన్నుకోవాలన్నప్పుడు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా 100% పోలింగ్ లో పాల్గొనాలి. ఓటు హక్కు ఉండి కూడా మనం ఓటు వేయనట్లయితే మనకు ఓటు ఉండి కూడా మనం వేయనట్లయితే మనం ఉండి కూడా లేనట్టే అవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరొక ముఖ్య ఉద్దేశం, ఓటు అనేది మనము డబ్బుకే గాని మద్యానికే గాని మాంసానికే గాని ఇంకా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును వినియోగించుకోవాలి. ఇవాళ ఎవరైతే నిలబడ్డ అభ్యర్థి ఉంటాడో వాని దగ్గర మనం 1000 రూపాయలు 2000కో లొంగి ఓటు వేసినట్లయితే రేపటి రోజు నీకు అవసరం ఉన్న నాడు నాకు ఈ పని చేసి పెట్టు అని అడుగుతావు. చేసి పెడితే సంతోషమే. చెయ్యని రోజు నువ్వు నిలదీసి అడిగినట్లయితే నువ్వు నాకు ఓటు ఉత్తగా వేయలేవు, నేను నీకు ఓటుకు 1000 ఇచ్చినా నేను 2000 ఇచ్చినా ఇలా నువ్వు బాగా మాట్లాడుతున్నావని మన మనసును నారాజు చేస్తాడు. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు ఓటుకు 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా ఏమైతుంది? 2000 రూపాయలు తీసుకొని నువ్వు ఓటేసినట్లయితే నీ ఓటు ఆ ఒక్కరోజు ఓటేసినందుకే కాదు 2000 5 సంవత్సరాలకు 2000 రూపాయలు తీసుకొని 5 సంవత్సరాలకు వాడిని నిలబెడుతున్నాను. మరి ఆ 2000 రూపాయలు ఏమైతుంది? 5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 365 రోజులు, 5 సంవత్సరాలకు 1825 రోజులు అవుతుంది. బాపు అమ్మా 1825 రోజులు అవుతుంది. 5 ఏళ్లకు వాడు ఇచ్చే 2000 రూపాయలు ఎంత లెక్క కడతారు తెలుసా? రోజుకు 91 పైసనే. రోజుకు 91 పైసా పడుతుంది. ఇవాళ బిచ్చం అడిగేటోడు కూడా 10 రూపాయలు ఇవ్వంటుండు, రూపాయి ఇవ్వటలేడు. మనం 2000 రూపాయలు తీసుకొని మనం ఓటేస్తే బిచ్చగాలి కంటే ఈనం. ఎందుకంటే 91 పైసలే పడుతుంది రోజుకు. మరి ఆ 91 పైసలు తీసుకొని వాడికి ఓటేసుడు ఎందుకు? మనం కొద్దిగా శ్రమపడి సంపాదించుకున్న డబ్బు మనకు నిలబడుతుంది. 2000 రూపాయలతో నువ్వు బిల్డింగ్ కట్టవు, 2000 రూపాయలతో మనం బళ్ళు కొనవు. దయచేసి ఈ విషయాలు మీకు తెలియజెప్పడానికి కొరకు రావడం జరిగింది. ఎవరి దగ్గర కూడా చేయిజాపి అడగాల్సిన అవసరం లేదు. మన ఓటును నిస్వార్థ పరంగా మనకు సేవ చేసేటోడు మంచి వ్యక్తి అనేటోడిని మనం ఎన్నుకోవాలి తప్ప డబ్బుకు మద్యానికి మాంసానికి చీరలకు లొంగవద్దని మీ అందరినీ చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నాం. ఓటును అమ్ముకోకుర్రి. ఓటు అనేది వజ్రాయుధం. నీకు ఓటు ఉంటేనే ఇంటి ముంగడికి వచ్చి దండం పెడతాడు, నీకు ఓటు లేకపోతే దండం పెట్టాడు. ఓటు ఉంటేనే నీకు వచ్చి దండం పెడతాడు, నీ ఇంటికి 4 సార్లు వస్తాడు ఓటేయాలి. మరి నీ ఓటును అమ్ముకోవద్దు. నీ ఓటును నిస్వార్థంగా చేసి నువ్వు పని చేయించుకోవాలి. గట్టిగా పనిచేయని రోజు నిలదీయచ్చు. మరి దయచేసి ఈ ఓటును మీరు డబ్బు ద్వారా కానీ ఇంకా మరో దానికి ప్రలోభాలకు లొంగవద్దని తెలియజేసుకుంటూ ఓటు హక్కు మీద మా మిత్రుడు రాజేందర్ గారు పాట పాడతారు. లొంగి డబ్బులకు తల వంగి నువ్వు చేసే పొరపాటు 5 ఏళ్ల గ్రాపాటు, రాజ్యాంగ
ఉన్న ఓటు హక్కు మనకు వరం, వినియోగించకపోతే మన బతుకులు పెనుభారం. వినియోగించకపోతే మన బతుకులు పెనుభారం, వినియోగించకపోతే మన బతుకులు పెనుభారం. ఓటు కాల రాసుకుంటే జీవితమేరో, ఓటు కాల రాసుకుంటే జీవితమేరో, నీ ఓటు కాల రాసుకుంటే జీవితమేరో. ఓటు కాల రాసుకుంటే జీవితమేరో. చైతన్య కొరకు చేద్దాం ప్రచారం, సామాన్యుడి ఆయుధమే ఓటు హక్కురా, సమాజ నిర్మాణానికి దిక్కురా. సామాన్యుని ఆయుధమే ఓటు హక్కురా, సమాజ నిర్మాణానికి దిక్కురా. ఆకలి ఆకండలలో నేరాలు ఘోరాలు, భావి భారతంలో నా ఎదురుపడే దృశ్యాలు. భావి భారతంలో నా ఎదురుపడే దృశ్యాలు, భావి భారతంలో నా ఎదురుపడే దృశ్యాలు. లంచాలను తరిమి కొట్టి చరమగీతి పాడాలి, అవినీతి అక్రమాల కట్టు కట్టవేయాలి. అవినీతి అక్రమాల కట్టు కట్టవేయాలి, అవినీతి అక్రమాల కట్టు కట్టవేయాలి. స్వచ్ఛమైన పాలనకు ఓటే ఆస్తి, స్వచ్ఛమైన పాలనకు ఓటే ఆస్తి, ఆ స్వచ్ఛమైన పాలనకు ఓటే ఆస్తి. స్వచ్ఛమైన పాలనకు ఓటే ఆస్తి. ఓటు గొప్పలను తెలియజేయగలుగుదాం దోస్తీ. సామాన్యుడి ఆయుధమే ఓటు హక్కురా, సమాజ నిర్మాణానికి దిక్కురా. సామాన్యుడి ఆయుధమే ఓటు హక్కురా, సమాజ నిర్మాణానికి దిక్కురా. నీవే సేవక ఓటు, దేశ ప్రగతి తోడ్పాటు, కదలాలి యువతరం ఓటు విలువకై సమరం. కదలాలి యువతరం ఓటు విలువకై సమరం, కదలాలి యువతరం ఓటు విలువకై సమరం. ఓటుకు దూరం అయినా వెనుకబడ్డ పల్లెల్లో కొత్త మార్పు రావాలి బల్వంతపూర్ గ్రామంలో. కొత్త మార్పు రావాలి బల్వంతపూర్ గ్రామంలో, కొత్త మార్పు రావాలి బల్వంతపూర్ గ్రామంలో. ఓటు మీదనే ఉంది నీ భవిష్యత్తు, ఓటు మీదనే ఉంది నీ భవిష్యత్తు, ఓటు మీదనే ఉంది నీ భవిష్యత్తు. ఓటు మీదనే ఉంది నీ భవిష్యత్తు. అది కాదనుకున్నావంటే నీ బతుకే చిత్తు. దయచేసి ఏంటంటే ఓటును ఎవరు కూడా అమ్ముకోవద్దు, నమ్ముకోవాలి. నీతి నిజాయితీ పరుడైన నాయకుడిని ఎన్నుకుంటే మన గ్రామం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైనా కానీ మనకు చెందేటట్టు, మనం నిలదీసి అడిగేటట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలన్నీ గమనించండి. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు మన పిల్లగాళ్ళు ఎక్కడన్నా బయట చదువుకున్నా అని వాళ్ళను ఆ పోలింగ్ మాత్రం ఖచ్చితంగా పిలిపించి ఖచ్చితంగా ఓటు వేయించండి. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల నుంచి పండు ముసలి వారికి ఎవరు కూడా ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. వేయకుండా నిర్లక్ష్యంగా ఉండద్దు. మనకు ఊరికోయేది ఉన్నా గానీ, లేకపోతే మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, పండుగ పబ్బాలున్నా, ఏదున్నా గానీ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు కేటాయించి ఖచ్చితంగా ఓటు వేయాలి. ప్రతి ఒక్కరు కరెన్సీ నోటు కానీ, కార్డు కానీ, కంటి చీరకు కానీ ఓటును అమ్ముకున్నట్లయితే మనల్ని మనం అమ్ముకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఈ విషయాలన్నీ గమనించండి. ఎందుకంటే మనం ఓటును అమ్ముకున్నట్లయితే రేపు పొద్దుగల్లా గెలిచిన అభ్యర్థి దగ్గరికి పోతే మనకి ఏదైనా ఆపద వచ్చినా, సంపద వచ్చినా మన ఇంటి అంచులకు కూడా రాడు. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఆయన అడుగుతే ఏమంటా అంటే మీరు వట్టిగా వేసిల్లా ఓటు, నేను రూపాయలు ఇస్తేనే మీరు వేసిల్లు కదా అని చెప్పి అంటాడు. కాబట్టి దయచేసి ఒక నీతి నిజాయితీ పరుడైన, ఒక మంచి పని చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఈ అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా మన ఊరు అభివృద్ధి పదం నడుస్తుంది. మనకు దేనికైనా కానీ మనకు ముందుండి మాట్లాడతాడనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఆ మనిషిని ఎన్నుకునే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు 100% పోలింగ్ అయిందంటే మనం ఎవరైతే ఎన్నుకోవాల్సిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గెలవాలనుకున్నామో ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. కాబట్టి నిర్లక్ష్యం వహించి మనందరం ఓటు వేయక ఇంటికాడ ఉంటే మాత్రం ఎవరో ఒకరు గెలిచి రేపు పొద్దున మళ్ళీ 5 సంవత్సరాలు మన జీవితం మీద గుదిబండగా మారే ప్రయత్నం ఉంటది. కాబట్టి దయచేసి అలా చేసుకోకుండా ఖచ్చితంగా ఎవరైతే నీతి నిజాయితీ పరుడో, ఎవరైతే పనులు చేస్తారో, ఎవరైతే మనకు ఆపద సంపత్తికి ఎంబడి ఉంటాడో, లేకపోతే రేపు పొద్దున మనం హాస్పిటల్ ఉన్నా గానీ మన దగ్గరికి వచ్చి మనకి ఏదో సహాయం చేయడానికి ముందుంటాడో అలాంటి అభ్యర్థిని సర్పంచ్ గా ఎన్నుకొని రేపు పొద్దుగల్లా మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన పంచాయతీ సెక్రటరీ గారికి మరియు పంచాయతీ సిబ్బందికి, అంగన్వాడికి, ఆశా వర్కర్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పంచాయతీ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మన గ్రామ పంచాయతీలో నిర్వహించిన కళా బృందం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.